చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరారు సినీ హీరో అల్లు అర్జున్. కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్ కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాలని కూడా తెలిపారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను ఈ రోజు పోలీసులు రికార్డు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. బన్నీ పోలీసుల విచారణ సందర్భంగా అటు అల్లు అర్జున్ నివాసం ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తన తండ్రితో కలిసి పయనమయ్యారు. మరి కాసేపట్లోనే స్టేషన్ కు చేరుకుంటారు. స్టేషన్ కు చేరుకున్న తర్వాత విచారణ అనేది ప్రారంభమవుతుంది. ఎంతసేపు విచారణ జరుగుతుంది, ఆ తర్వాత అంటే విచారణ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయనేది మాత్రం పెద్ద ట్విస్ట్ అయితే కనపడుతోంది. ఏ విధమైన నిర్ణయం వెలువడుతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా అల్లు అర్జున్ అయితే తన నివాసం జూబ్లీ హిల్స్ నివాసం నుండి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరారు. ఇక అల్లు అర్జున్ విచారణపై ఆసక్తి కొనసాగుతోంది. బెయిల్పై ఇటీవల బయటకు వచ్చిన అల్లు అర్జున్ అదే రోజున ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలపై పోలీసులు విచారణలో ప్రశ్నించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఒక వీడియో ఫుటేజ్ను అయితే రిలీజ్ చేశారు. విచారణ సమయంలో ఈ వీడియో చూపిస్తూ అల్లు అర్జున్ను ప్రశ్నించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ అయితే జరగనుంది. అల్లు అర్జున్ విచారణకు తన న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు హాజరు కానున్నారు. ఇక అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ అల్లు అర్జున్ ను విచారించనున్నారు. ఇప్పటికే డీసీపీలు చిక్కడపల్లి పిఎస్ కు చేరుకున్నారు. అల్లు అర్జున్ విచారణ సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూరిటీని టైట్ చేశారు. వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. చిక్కడపల్లి పిఎస్ కు 200 మీటర్ల దూరం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి.